హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మోటో వింగ్స్. ఏదైనా ఒక ఇండియన్ బైక్ రోడ్డు పైన, ఇండియన్ రోడ్స్ పైన మంచి కాన్ఫిడెన్స్, రైడర్కి మంచి ఎక్స్పీరియన్స్, మంచి పర్ఫార్మెన్స్, వీటన్నిటితో పాటుగా మంచి రిలయబిలిటీ ఇంజన్, ఇంకా మంచి మైలేజ్ ఇచ్చే వెహికల్ ఏదైనా ఉందంటే కంపల్సరీ అందులో ఫస్ట్ లైన్లో ఉండేది యూనికార్న్ అనే చెప్పొచ్చు. ఏ బైక్లో అయినా మీరు నెగిటివ్ పాయింట్స్ చూస్తారు, కానీ ఎస్పెషల్లీ యూనికార్న్లోకి వచ్చేసరికి మనం ఎక్కువ చాలామంది ఇష్టపడే బైక్ ఇది. దీనిలో నెగిటివ్ పాయింట్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి. అయితే హోండా వచ్చేసరికి లేటెస్ట్గా ఈ యూనికార్న్లో మరిన్ని ఫీచర్స్ని 2025 మోడల్లో మరిన్ని ఫీచర్స్ని, పవర్ని ఎక్స్ట్రాగా యాడ్ చేసి BS6లో ఫేజ్ 2లో ఈ వెహికల్ని లాంచ్ చేసింది. అయితే ఈరోజు ఇలాంటి యూనికార్న్ 2025 మోడల్ గురించి కొత్తగా వచ్చిన లేటెస్ట్ GST రూల్స్, అంటే డిస్కౌంట్ ప్రైస్ ప్రకారము వచ్చిన ప్రైస్, ఆ వెహికల్ యొక్క పర్ఫార్మెన్స్, ఆ వెహికల్ రైడ్ చేసిన ఎక్స్పీరియన్స్, అందులో కొత్తగా యాడ్ అయిన ఫీచర్స్ గురించి నేను ఒక డీటెయిల్ వీడియో చేయబోతున్నాను. అయితే ఈ వీడియోలో మీకు కావాల్సిన డీటెయిల్స్ ఈ బైక్ గురించి నేను ఇస్తాను. అయితే ఇంకెందుకు కలిసి లేటెస్ట్ స్టార్ట్. అన్న నమస్తే అన్న. నమస్తే. మీ పేరన్నా? మా పేరు లక్ష్మణరావు. లక్ష్మణరావు గారు, ఈ బైక్ మీరు తీసుకొని ఎన్నాళ్ళు అవుతుంది? ఇది 3 నెలలు అవుతుంది. 3 నెలలు అవుతుంది. అంటే మీరు 3 నెలల నుంచి నడిపిస్తున్నారు. ఎన్ని కిలోమీటర్లు తిరిగి ఉండొచ్చు బైక్? 9,800. 9,000 తిరిగారు. మైలేజ్ ఎంత వస్తుంది అన్న? 62.3 వస్తుంది. 62 అయితే నికరంగా వస్తుంది. అంటే 62 అంటే 2 తీసేసినా కూడా 60 వచ్చే ఛాన్స్ ఉంది, అంతేనా? అంటే యూనికార్న్ అంత మైలేజ్ వస్తుంది అంటారా? ప్రాబ్లం నాకు తెలియదు కదా. ఏదంటే బామర్ది కదా బండి, సర్వీసింగ్ ఇచ్చి పంపాడు ఉదయం. అంటే మీకు నడుపుతుంటే మీకు ఇంతకుముందు మీరే బండి వాడతారు? మీ బామర్ది గారిదా? మీరే బండి వాడతారు? HF డీలక్స్. మీరు HF డీలక్స్ వాడుతున్నారు కదా, ఇది మీ బామర్ది గారిది. దానికి దీనికి మీకు ఏమైనా డిఫరెన్స్ ఉందా? చాలా ఉంది. చాలా ఉందా? అంటే ఏం బాగుంది అంటారా, లేదంటే? నేనే తీసుకుందాం అనుకుంటున్నా. ఇది కూడా ఇదా? HF డీలక్స్ వాడుతున్నారు, ఇది తీసుకుందాం అంటారు. అంటే దానికి దీనికి అంటే కూర్చోటం బాగుందా, లేదంటే పికప్ బాగుందా? పికప్ బాగుంది. HF డీలక్స్ ఎంత వస్తుంది మైలేజ్? అది 55 అట్లా వస్తుంది. 55. అంటే దానికంటే ఇది పెద్ద ఇంజను, మీకు సీటింగ్ కూడా బాగా ఒక సింహాసనం మీద కూర్చున్నట్టు ఉంటది. బండి మీరు హైవేలో వెళ్తున్నా కూడా కొంచెం కంఫర్టబుల్ గా ఉంటది, బాగుంటది. సరే, మనకి పర్ఫార్మెన్స్ ఒక్కటే మ్యాటర్ కాదు. ఇప్పుడు ఒకవేళ మీరు స్పీడ్ గా ఫాస్ట్ గా వెళ్తున్నారు, బ్రేక్ వేస్తే బాగా ఆగుతుందా బండి? ఆగుతుందా? అంటే మనం ఎప్పుడైనా స్పీడ్ ఒక్కటే చూడకూడదు, మనం బ్రేక్ కొడితే బండి మన కంట్రోల్లోకి కూడా రావాలి, అది కూడా చూసుకోవాలి. ఇప్పుడు కొన్ని బండ్లు ఉన్నాయి సాలిడ్ గా లేస్తాయి, మనం యాక్సిలరేటర్ ఇస్తే ఫాస్ట్ గా లేస్తాయి, కానీ బ్రేక్ వేసినప్పుడు కంట్రోల్ అవ్వవు. అక్కడ మనం అందుకే ఒక పికప్ చూడకూడదు బేసిక్ గా. అంటే బ్రేక్ వేస్తే ఆగే బండి కూడా కావాలి మనకి. సో అట్లా బ్రేక్ వేస్తే బండి ఆగుతుందా? బాగానే ఆగుతుంది. మీకు HF డీలక్స్ బాగా కంట్రోల్ అవుతుందా? ఇదే బాగుంది బండి. ఓహో, అంటే పికప్ వైజ్ బాగుంది, బండి కూడా తోలడానికి బాగుంది. యూనికార్న్ గురించి మాట్లాడుకోబోయే ముందు మొదటగా ఈ వెహికల్ యొక్క ప్రైజింగ్ మనం చూసుకుంటే, ఈ వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 1,35,000 అంటున్నారు. అంటే మనం ఉన్న లొకేషన్ బట్టి కొంచెం చేంజ్ అవ్వచ్చు, ఒక 2,000, 3,000. అయితే 1,35,000 అనేది ఇందులో చాలా బెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు. అంటే ఇంతకుముందు ఈ ఓల్డ్ GST రూల్స్ ప్రకారం అయితే ఈ వెహికల్ 1,50,000 ఉండేది. ఇప్పుడు కొత్త GST రూల్స్ ప్రకారం కావచ్చు, లేదంటే షోరూమ్స్ వాళ్ళ ఆఫర్స్ ప్రకారం కావచ్చు, ఈ ఫెస్టివల్ ఆఫర్స్ ప్రకారం కావచ్చు, ఈ వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చి మీకు అన్ని డిస్కౌంట్లు పోయిన తర్వాత మనకి 1,35,000లో ఈ వెహికల్ మనకు వస్తుంది. సో ఇది ఒక మంచి బెనిఫిట్ అని చెప్పొచ్చు. అంటే ఎందుకోసం అంటే ఇప్పుడు ఇదే సెగ్మెంట్లో మనం రెగ్యులర్గా వాడే వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి, అంటే ఒక ప్యాషన్ కావచ్చు, ఒక గ్లామర్ కావచ్చు, ఒక స్ప్లెండర్ కావచ్చు, ఈ సెగ్మెంట్లో ఉన్న వెహికల్స్ అంటే దీనికంటే పవర్ వైజ్ కానీ, లేదంటే బిల్డ్ క్వాలిటీ వైజ్ పరంగా కానీ, రైడ్ చేస్తున్నప్పుడు మన కంఫర్ట్ వైజ్ కానీ, లుక్స్ వైజ్ కానీ దీనికంటే తక్కువ కేటగిరీలో ఉన్న బైక్స్ కూడా ఈ ప్రైజింగ్కి చాలా దగ్గరగా ఉన్నాయి. అంటే సపోజ్ మీరు ఒక ప్యాషన్ బైక్ తీసుకుంటే అది మీకు 1 lakh వరకు పడుతుంది. అంటే మీరు ఒక 30,000 కానీ 35,000 కానీ మీరు ఇంకా ఎఫర్ట్ చేసుకోగలిగితే యూనికార్న్ తీసుకోవడం అనేది చాలా బెస్ట్ చాయిస్గా చెప్పొచ్చు. ప్రైజింగ్ కూడా ఈ కొత్తగా వచ్చిన ఫెస్టివల్ ప్రకారం ఇది మనకు మంచి బెనిఫిట్ అని చెప్పొచ్చు. ఇంకా ఈ వెహికల్ యొక్క పర్ఫార్మెన్స్, ఇందులో ఉన్న ఇంజన్ని మనం ఒకసారి చూసుకుంటే, ఇంతకుముందు మనకి యూనికార్న్ 150cc తోటి వచ్చేది. ఇప్పుడు హోండా ఈ ఇంజన్ అప్డేట్ చేస్తూ 162.7 అంటే 160cc అని చెప్పుకోవచ్చు మనం.
160cc తోటి దీనిలో ఉన్న ఇంజన్ని అప్డేట్ చేసింది. అయితే ఇందులో హార్స్ పవర్ వచ్చేసరికి 13 bhp హార్స్ పవర్ ఉంటుంది. ఇంక ఇందులో ఉన్న గేర్ బాక్స్ని మనం చూసుకుంటే ఇందులో 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. అంటే నార్మల్ మన వెహికల్స్ అన్నిటిలో 4 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది, అంటే 4 గేర్స్ ఉంటాయి అనమాట. ఇందులో 5th గేర్ ఉంటుంది కాబట్టి మనకి మంచి మైలేజ్ వస్తుంది. రైడ్ చేసినప్పుడు కూడా చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అది నేను చెప్పడమే కాదు, మీరు నడుపుతున్నప్పుడు కూడా ఎప్పుడైనా ఒకసారి యూనికార్న్ బైక్ నడిపి చూడండి. మీ రెగ్యులర్ బైక్ తోటి దాన్ని కంపేర్ చేసుకుంది రైడ్ చేస్తున్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, మీ కాన్ఫిడెన్స్ అవ్వచ్చు, కంఫర్ట్ అవ్వచ్చు, చాలా బాగుంటుంది మనం నార్మల్ వెహికల్తో కంపేర్ చేసుకున్నప్పుడు. కాబట్టి యూనికార్న్లో రైడింగ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఇవన్నీ చాలా బాగుంటాయని చెప్పొచ్చు. ఈ వెహికల్ మైలేజ్ వచ్చేసరికి ఈ వెహికల్ వచ్చేసరికి BS6లో phase 2లో వచ్చిన వెహికల్ కాబట్టి ఈ వెహికల్ డిజైన్ చేసింది మంచి పర్ఫార్మెన్స్ మరియు మైలేజ్ని దృష్టిలో పెట్టుకొని తయారు చేశారు. కాబట్టి మీరు చూస్తున్న వెహికల్ వచ్చేసరికి రైడర్కి 62 km/L ఇస్తుంది. ఇది రియల్గా ఈ సెగ్మెంట్లో ఉన్న వెహికల్లో ఇదే టాప్ మైలేజ్ అని చెప్పొచ్చు. అంటే 62 మైలేజ్ అంటే ఇది చాలా బెస్ట్ మైలేజ్ అని చెప్పొచ్చు. అంటే మనం నార్మల్గా 100cc వెహికల్స్ కూడా మనకి సేమ్ ఇదే మైలేజ్ ఇస్తున్నాయి. సో ఈ వెహికల్ వచ్చేసరికి మనం ఇంత హార్స్ పవర్, ఇంత రైడింగ్ ఎక్స్పీరియన్స్, అంటే కంఫర్టబుల్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ని ఇస్తా మనకి ఇంత మైలేజ్ వస్తుందంటే ఇది చాలా బెస్ట్ పార్ట్ అని చెప్పుకోవచ్చు ఈ వెహికల్లో. కంఫర్ట్ అండ్ రైడ్ క్వాలిటీని మనం చూసుకుంటే నార్మల్గా మనం మన గ్లామర్ కానీ, ప్యాషన్ కానీ, లేదంటే షైన్ కానీ ఇలాంటి బైకులు నడిపిస్తున్నప్పుడు మనం నార్మల్గా హైవేస్లో 40-50 స్పీడ్ వెళ్తున్నప్పుడు కూడా మనం అంత కంఫర్టబుల్గా బ్రేక్ వేస్తే బండి స్కిడ్ అవుతుందేమో అనే ఒక ఫీల్ ఉంటుంది. కానీ ఎస్పెషల్లీగా యూనికార్న్ని కరెక్ట్గా నడిపే వాళ్ళు, చాలా రోజుల నుంచి నడుపుతున్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే వెహికల్ మీరు ఏ స్పీడ్లో వెళ్తున్నప్పుడు కూడా పర్ఫార్మెన్సే కాదు, వెహికల్ని మీరు టాప్ స్పీడ్లో బ్రేక్ వేసినా కూడా వెహికల్ చాలా ఈజీగా కంట్రోల్ అవుతుంది. ఇది యూనికార్న్లో ఉన్న చాలా యూనిక్ ఫీచర్. ఇలాంటి ఫీచర్ వచ్చేసరికి వేరే మీరు పల్సర్లో, డ్యూక్లో ఇలాంటి వాటిలో చూసినా కూడా కొంచెం తక్కువ అనిపిస్తుంది. అవి పర్ఫార్మెన్స్ వైజ్ దీనికంటే బాగున్నా కూడా సేఫ్టీ పరంగా చూసుకుంటే అంటే మీరు ఎలాంటి స్పీడ్లో బ్రేక్ వేసినా కూడా బండి కంట్రోల్లోకి వస్తుంది. అండ్ కూర్చున్న వాళ్ళకు కూడా చాలా కాన్ఫిడెన్స్ని ఇస్తుంది బండి. అలాంటి మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇందులో రైడర్కి దొరుకుతుంది. సో ఇది ఒక మంచి పాయింట్ అని చెప్పొచ్చు యూనికార్న్లో. అయితే ఇందులో ఇంకా వీళ్ళు కొత్తగా వచ్చిన ఈ యూనికార్న్లో ABS కూడా ఇచ్చారు. అంటే బ్రేకింగ్ సిస్టమ్ పాత ఉన్న డ్రమ్ బ్రేక్స్తో పోల్చుకుంటే ఇది ఇంకా చాలా అడ్వాన్స్డ్గా పనిచేస్తుంది. ఇంకా మరింత కంఫర్ట్ అయితే రైడర్కి వస్తుంది. రోడ్ గ్రిప్ కూడా ఈ ఉన్న పెద్ద టైర్స్ కానీ, లేదంటే ABS వల్ల కూడా వెహికల్కి రోడ్ మీద కావాల్సిన గ్రిప్ అయితే సఫిషియెంట్గా ఉంటుంది. అయితే ఇందులో హోండా కొన్ని స్మార్ట్ ఫీచర్స్ని కూడా తీసుకొని వచ్చింది. అయితే ఇంతకుముందు మనం చూసిన యూనికార్న్ ఏదైతే ఉందో ఆ యూనికార్న్కి హెడ్ లైట్ వచ్చేసరికి నార్మల్ హెలోజన్ లైట్ ఇచ్చారు. ఇప్పుడు వచ్చిన యూనికార్న్లో వచ్చేసరికి హెడ్ లైట్ వచ్చి LED హెడ్ ల్యాంప్ ఇచ్చారు. ఇది మంచి విజిబిలిటీని అయితే రైడర్కి ప్రొవైడ్ చేస్తుంది. దాంతోపాటుగా ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ని మనం ఒకసారి చూస్తే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మనం ఏ గేర్లో వెహికల్ని డ్రైవ్ చేస్తూ ఉన్నాము, అంటే ఫస్ట్ గేరా, సెకండ్ గేరా, అలా గేర్ పొజిషన్ అయితే మనకు అక్కడ తెలుస్తూ ఉంటుంది. అలానే ఇంకా వెహికల్ యొక్క మైలేజ్ ఎంత వస్తుంది, వెహికల్ ఇప్పటి వరకు ఎన్ని కిలోమీటర్స్ రన్ అయింది, ఈ స్పీడ్లో వెళ్తే ఫలానా స్పీడ్లో వెళ్తే ఎంత మైలేజ్ వస్తుంది, దాంతోపాటుగా ఏదైనా చిన్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మనం ఛార్జ్ చేసుకోవడానికి ఛార్జింగ్ పోర్టు, ఇలాంటి మరిన్ని ఫీచర్స్ని అయితే ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మనకి వీళ్ళు డిజైన్ చేసి ఇచ్చారు. ఇది ఇవాళ ఉన్న జనరేషన్కి చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. సో ఓవరాల్గా ఇందులో ఉన్న స్మార్ట్ ఫీచర్స్ అయితే ఇవి. ఇంకా ఫైనల్గా మనం ఈ వెహికల్ని ఒకసారి చూసుకుంటే ఈ వెహికల్ 150cc ఎలాంటి వాళ్ళైనా మెయింటైన్ చేయగలిగిన ఒక డీసెంట్ వెహికల్ అని చెప్పొచ్చు. సో సీసీ పరంగా మీకు కొంచెం పెద్ద వెహికల్ అంటే నార్మల్గా పల్సర్, అపాచీ ఇలాంటి వెహికల్స్తో పోల్చుకుంటే యూనికార్న్ మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇంకా ఈ వెహికల్ మీరు టాప్ స్పీడ్లో వెళ్తున్నప్పుడు కూడా వెహికల్ అనేది చాలా కాన్ఫిడెంట్గా కంఫర్టబుల్ రైడ్ని అయితే ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఈ వెహికల్ ఉన్న పవర్కి, దీని పర్ఫార్మెన్స్కి ఇది సిటీస్కి కానీ, లేదంటే హైవే రైడ్స్ కానీ, మన ఇండియన్ రోడ్స్కి చాలా బెస్ట్ వెహికల్గా చెప్పొచ్చు. ఫ్యామిలీ వాళ్ళకైతే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది బైక్. మనం ఈ సెగ్మెంట్లో ఉన్న వేరే బైక్స్తో కంపేర్ చేసినప్పుడు
ఈ బైక్ చాలా బాగుంటుందని చెప్పొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం లేటెస్ట్గా హోండా నుంచి వచ్చిన 2025 మోడల్ యూనికార్న్ గురించి చేస్తున్న డీటెయిల్ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, లేదంటే ఈ వెహికల్ గురించి ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా మమ్మల్ని కామెంట్ సెక్షన్లో అడగొచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ మాకెంతో ఎంకరేజ్మెంట్ ఇస్తుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.